నా పేరు పవన్. వృత్తి అడిగితే ఇంజనీర్ అంటారు, బిజినెస్ మ్యాన్ అంటారు, దుబాయ్లో సెటిల్ అయిన మనిషి అంటారు. కానీ నా కథ అంత సింపుల్ కాదు. ఒకవైపు వేల కోట్ల ప్రాజెక్టులు, డెడ్ లైన్లు, మీటింగ్స్, బాధ్యతలు. మరోవైపు మాట్లాడడం నేర్చుకుంటున్న పిల్లలు, ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రులు, నన్ను నమ్ముకొని నిలబడే స్టాఫ్. ఒక దేశంలో పనిచేస్తున్నాను, మరో దేశంలో జీవిస్తున్నాను. ఈ ప్రయాణం డబ్బు కోసం మొదలైంది, కానీ మనుషుల కోసం మారిపోయింది. కొన్నిసార్లు కళ్ళు తెరవకముందే జీవితం మొదలైపోతుంది. నిద్ర లేచిన వెంటనే ఎవరో ఒకరి సమస్య, ఎవరో ఒకరి భయం, ఎవరో ఒకరి ఆశ నా దగ్గర సమాధానం కోసం ఎదురు చూస్తుంటాయి. ఈ ముఖం ఎప్పుడో అలసిపోయింది, కానీ ఇంకా నవ్వడు నటిస్తుంది. ప్రతిరోజు కొత్త రోజు మొదలవుతుంది, కానీ నా లోపల మాత్రం అదే ఒత్తిడి, అదే నిశ్శబ్దం. కొన్నిసార్లు మనసు అలసట నుంచి తప్పించుకోవడానికి శరీరాన్ని అలసిపోనిస్తాను. కొద్దిసేపు అన్నీ మర్చిపోయాననిపిస్తుంది, కానీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అదే కాల్స్, అదే మెసేజెస్, అదే బాధ్యతలు. బ్రేక్ఫాస్ట్ ముందు రోజు మొదలవదు, బాధ్యతలే మొదలవుతాయి. ప్రతి ఉదయం కొత్త రోజు మొదలవదు, కొత్త బాధ్యత మొదలవుతుంది. రోజంతా నా పేరు వినిపిస్తూ ఉంటుంది, కానీ ఒక్కసారైనా ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగేవాళ్ళు చాలా తక్కువ. పరిగెడుతున్నాను డబ్బు కోసం, బాధ్యత కోసం, ఎవరో ఒక రాశి కోసం. కానీ ఈ పరుగు పందెంలో నన్ను నేను ఎక్కడో వదిలేశాను. బయట ప్రపంచానికి నేను స్ట్రాంగ్, సక్సెస్ఫుల్, సెటిల్. కానీ ఈ గదికి మాత్రం నిజం తెలుసు, నేను ఎంత ఒంటరిగా ఉన్నాను. ప్రతిరోజు ఎవరో ఒకరు సమస్య నా భుజాల మీద పడుతుంది, కానీ నా సమస్యలు వినడానికి మాత్రం ఎవరికి సమయం ఉండదు.
విదేశాలకు వెళ్ళిన వాళ్ళని చూసి లైఫ్ సెటిల్ అయిపోయింది అంటారు. కానీ ఈ సెటిల్ అయిన లైఫ్ వెనకాల ఎన్ని వదులుకున్నామో, ఎన్ని కన్నీళ్ళు ఒంటరిగా తుడుచుకున్నామో ఎవ్వరూ చూడరు. డబ్బు కోసం విదేశాలకు వచ్చాం, కానీ కొంచెం కొంచెంగా మన నవ్వులు పోయాయి, మన వాళ్ళు దూరం అయ్యారు, మన జీవితం పని అయిపోయింది. చివరికి మనమే మనకి పరాయి వాళ్ళం అయిపోయాం. వాళ్ళు అడుగుతారు ఎంత సంపాదించావని, కానీ ఒక్కరు కూడా అడగరు ఎంత కోల్పోయావో అని. ఇది జీవితం. రోజంతా కాల్స్, మెసేజెస్, మీటింగ్స్, బాధ్యతలు. అందరికీ నేను అవసరం. ఒకరికి జీతం కోసం, ఒకరికి ఆశ కోసం, ఒకరికి సమస్యకు సమాధానం కోసం. ప్రతి ఒక్కరి మాటలో సర్ ఉంటుంది. అందరికీ నేను అందుబాటులో ఉంటాను, కానీ నన్ను నేను చూసుకునే సమయం నాకే ఉండదు. ఒకప్పుడు ఏం కావాలో తెలిసిన మనిషిని ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా నిద్రపోవడమే పెద్ద కోరిక అయిపోయింది. అన్నీ సరిగ్గానే జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ లోపల ఎక్కడో ఏదో నెమ్మదిగా అలసిపోతుంది. బహుశా అది మనసేమో. అందరి కోసం పరిగెత్తాను, కానీ ఒక్కరోజు ఆగి చూసేసరికి నా కోసం ఎవ్వరూ లేరనిపించింది. అందరి బాధ్యతలు నా భుజాల మీద వేసుకున్నాను, కానీ నా అలసటను మాత్రం ఎవ్వరూ గమనించలేదు. అందరికీ తోడుగా నిలబడ్డాను, కానీ నేనే కూలిపోతున్నప్పుడు పట్టుకునే చెయ్యి కనిపించలేదు. చివరికి ఒక నిజం అర్థమైంది. మనిషి అందరి కోసం బతుకుతాడు, కానీ తన బాధను మాత్రం ఒంటరిగా మోస్తాడు. ఇక్కడ కోట్ల గురించి మాట్లాడుతున్నారు, టార్గెట్స్ గురించి, డెడ్ లైన్స్ గురించి, లాభాల గురించి, కానీ నా మనసు మాత్రం అక్కడే ఉంది. ఒక పిల్లాడు మొదటిసారి మాట్లాడిన ఆనందంలో, ఒక తల్లి కళ్ళల్లో కనిపించే ఆశలో, నన్ను చూసి నవ్వే పిల్లల్లో, నన్ను నమ్ముకొని నిలబడే స్టాఫ్లో. ఇక్కడ నేను పనిచేస్తున్నాను అంతే, కానీ అక్కడ నేను బతుకుతున్నాను. ఈ టేబుల్ మీద కోట్ల డీల్స్ ఉండొచ్చు, కానీ ఒక పిల్లాడు సార్ నేను మాట్లాడానని మాట ఇవన్నిటికంటే విలువైంది. డబ్బు మనిషిని బతికించవచ్చు, కానీ మనసును కాదు.
ఇంట్లో వాళ్ళ ఆశలు, ఉద్యోగంలో వాళ్ళ బాధ్యతలు, బయట వాళ్ళ అంచనాలు, చివరికి నా జీవితం ఎక్కడికి పోయిందో నాకు కూడా తెలియడం లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి కళ్ళు మూసే వరకు నా కోసం కాదు, ఎవరో ఒకరి కోసం పరుగులు మాత్రమే. అందరి సమస్యలకు సమాధానం వెతికాను, కానీ నా మనసు అడిగిన ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? బాధ్యతల పేరుతో నా కలలు వదిలేశాను, అవసరాల పేరుతో నా సమయం కోల్పోయాను. అందరినీ నిలబెట్టే క్రమంలో నేనే ఎక్కడో వెనకబడిపోయాను. అందరికీ అందుబాటులో ఉన్నాను, కానీ నా బాధ అర్థం చేసుకునే ఒక్క మనిషి కోసం మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాను. చివరికి అర్థమైంది, కొన్ని జీవితాలు బయటకు విజయంలా కనిపిస్తాయి, కానీ లోపల ప్రతిరోజు నిశ్శబ్ద యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రోజంతా అందరికీ ధైర్యం చెప్తాను, అవుతుందంటాను, పర్లేదంటాను, నేను చూసుకుంటానంటాను, అందరి సమస్యలకు సమాధానం చెప్తాను. కానీ రాత్రి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి నా ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. రోజంతా అందరికీ నేను అవసరం. సమస్య వచ్చిందంటే సార్, డబ్బులు కావాలంటే సార్, డెసిషన్ కావాలంటే సార్, బాధ్యత పడితే సార్. కానీ బాధ్యత మోయడానికి, నాతో పాటు నిలబడడానికి ఎవ్వరూ ముందుకు రారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను మనుషులు నడిపిస్తున్నానా లేక అందరి భారాన్ని ఒక్కడనే మోస్తున్నానా. కానీ ఆ పిల్లల నవ్వులు చూస్తే మళ్ళీ నిలబడాలనిపిస్తుంది. స్టాఫ్లో నిజంగా నమ్మకంగా ఉంటారు, కానీ ఎందుకో చివరికి బాధ్యత మాత్రం నా భుజాల మీదే పడిపోతుంది. ఈ ప్రపంచం చూస్తుంది విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తిని, సక్సెస్ని, డబ్బుని. కానీ రాత్రి రోడ్డు పక్కన ఇలా కూర్చొని నిశ్శబ్దంగా విరిగిపోతున్న మనిషిని ఎవ్వరూ చూడరు. అందరికీ నేను ఆధారం, కానీ నాకు ఆధారం అయ్యే మనిషి ఎప్పుడో దారి తప్పిపోయాడు. రాత్రి 3 గంటలు, కళ్ళు మండుతున్నాయి, శరీరం ఇంకొంచెం ఆగిపోదాం అంటుంది, మనసు మాత్రం ఇంకా ప్రయాణం మిగిలిందని గుర్తు చేస్తుంది. నేను ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు, ఎప్పుడు సరిగ్గా నిద్రపోయానో కూడా గుర్తులేదు. కొన్నిసార్లు విదేశాల్లో ఉండే మనిషి డబ్బు కంటే ఎక్కువగా అలసట సంపాదిస్తాడేమో. కొన్నిసార్లు మనిషికి ప్రశాంతత ఒక చోట్లో దొరకదు, కొన్ని మనుషుల్లో దొరుకుతుంది. ఈ చిన్న చేతులు అలా హత్తుకున్నప్పుడు ఎంత అలసిపోయానో కొద్దిసేపు మర్చిపోతాను. ఇక్కడ మీటింగ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి, కానీ నిశ్శబ్దం ఉండదు, ఒంటరితనం ఉండదు. అక్కడ రోజంతా మనుషుల మధ్య ఉన్న ఒంటరిగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ సందడిలో నన్ను నేనే మళ్ళీ గుర్తు చేసుకుంటాను. బహుశా ఇదే ప్రశాంతతేమో, ఇదే ఇంటిలా అనిపించే భావమేమో. వచ్చే ముందు ఇక్కడ ఎండ మాత్రమే ఉందంట, గాలి కూడా అలసిపోయిందంట. కానీ కొన్ని చోట్ల వర్షం పడేది ఆకాశం వల్ల కాదు, ఎదురుచూపులు తీరినప్పుడు, మనసులో తడిసినప్పుడు. ఈరోజు గాలి మారింది, ఆకాశం మారింది, వాతావరణం మారింది. బహుశా కొన్ని రాకలు మనుషులకే కాదు, ప్రదేశాలకు ప్రశాంతత తీసుకొస్తాయేమో.
హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను స్కూల్లో జాయిన్ అవుతున్నాను. ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ రండి. ఈ దారిలో ఎంతోమందికి దగ్గరయ్యాను. కొన్ని నవ్వుల్లో చోటు సంపాదించాను. కొన్ని ఎదురు చూపుల్లో ఒక పేరైపోయాను. కానీ అలా అందరికీ దగ్గరవుతూ నాకు నేను మాత్రం ఎప్పుడూ నెమ్మదిగా దూరం అయ్యాను. కొన్నిసార్లు ఆగి వెనక్కి చూస్తే అలసట కనిపిస్తుంది. కొన్ని మిస్ అయిన క్షణాలు కనిపిస్తాయి. కొంత కోల్పోయిన నేను కనిపిస్తాను. అయినా ఎక్కడో కొన్ని చిన్న నవ్వులు, కొన్ని ఎదురు చూపులు ఈ దారి మళ్ళీ నడవాలని చెప్తాయి. బహుశా ప్రయాణం అంటే చేరుకోవడం కాదు, ఎవరో ఒకరి జీవితంలో మనల్ని మనం వదిలి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం.